ఇది దారి బంధు అవునండి మన పద్మశాలి పెట్రోల్ भैया तेलुगु आता है ये हिंदी నుంచి రేపు ఎల్లుండి ఇక్కడ పెట్టుకోకండి ఓకే మళ్ళీ రావాలి ఎల్లుండి నుంచి ఏదో రాముల కళ్యాణం ఉంది राम की शादी है ना कल इसलिए कल और परसों ఈరోజు రాముడి వచ్చే 17 తారీఖు నాడు రాముడి కళ్యాణం కొరకు శ్రీ అడవాల జ్యోతి గారు చైర్మన్ జగిత్యాల చైర్మన్ గారు వారు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా అది మా 20వ వార్డు ఉండడం వల్ల మాకు కూడా గర్వకారణం. ఎందుకంటే అతిపెద్ద కార్యక్రమం ఈరోజు రాముడి కళ్యాణం జగిత్యాలలో అతిపెద్ద జరిగేది మార్కండేయ గుడి ప్లస్ దరూర్ క్యాంపు ఎడ్లాంగడి అతిపెద్ద జరుగుతాయి. కాబట్టి వారి మాకు చైర్మన్ గారు సహకరించి ఈరోజు మార్కండేయ గుడి పద్మశాలి సేవా సంఘం తరఫున చేస్తున్నాం కాబట్టి సహకరిస్తూ వారు వచ్చి సందర్శించడం చాలా సంతోషము. అలాగే ఇక్కడున్న పరిసరాలలో కొద్దిగా ఏర్పాటు చేసి మున్సిపాల్ నుంచి కూడా మనం గతంలో కూడా కేటాయించిన డబ్బులు ఈరోజు కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కానీ కొద్దిగా మేము వారి దృష్టి తీసుకుపోతున్నాం. కొన్ని చేర్చి కొన్ని అమౌంట్ కూడా ఎక్కువ అయినా కానీ చేర్చి మాకు సహకారం చేయాల్సిందిగా మేము అందరికీ కోరుకుంటున్నాము. వారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎల్లుండి జరగబోయే సీతారాముల కళ్యాణానికి ఇక్కడ కళ్యాణానికి ఉత్సవానికి భాగంగా ఇక్కడ శానిటేషన్ దృష్ట్యా పరిశీలించడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. గతంలో మున్సిపల్ నుంచి ఏదైతే బడ్జెట్ పెట్టడం జరిగిందో ఇప్పుడు కూడా అలాగే బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇక్కడ శానిటేషన్ కానీ త్రాగునీరు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతిదానికి మున్సిపల్ నుంచి వెళ్ళి టెంట్లు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మున్సిపల్ నుంచి బడ్జెట్ పెట్టడం జరిగింది. అలాగే వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి అనుసంధానంగా ఇక్కడ ఉండాలని చెప్పేసి కరెక్ట్గా ఇక్కడ ఉండాలని చెప్పేసి ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము ఇక్కడ సందర్శన జరిగింది. అలాగే అది ఎవరికి ఆఫీసర్లకు ఆదేశించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి మా కృష్ణన్న అలాగే వినోదన్న ఈ అన్నగారు అందరికీ ఇక్కడ విచ్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.